యాంటీ మలేరియల్ డ్రగ్స్. ఓకే, అక్కడ చూడండి, మనం అమీబిక్ డీసెంట్రీలో యాంటీ ప్రోటోజోవల్ డ్రగ్స్ అనేది మనం యూజ్ చేసి ఉంటాం. నేను ఒక డ్రగ్ పేరు చెప్పింటా, మీరు లాస్ట్ క్లాస్ చూసినారు కాబట్టి గుర్తుందా? ఓకే, మెట్రోనిడజోల్, దాని పేరు ఏంటంటే మెట్రోనిడజోల్ అనేది ఒకటి మనం యూజ్ చేస్తాం ట్రీట్మెంట్లో అమీబిక్ డీసెంట్రీ విషయంలో. ఓకే, మెయిన్ యూజ్ చేసేది ఏంటంటే మెట్రోనిడజోల్ అని మనం చెప్పుకోవచ్చు. అది యాంటీ ప్రోటోజోవల్ డ్రగ్స్లో అమీబా, యాంటీ అమీబిక్ డ్రగ్స్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ మలేరియా కోసం ఉపయోగించేటువంటి మెడిసిన్స్ని మనం ఇలా చెప్పుకోవచ్చు. యాంటీ మలేరియల్ డ్రగ్స్ అంటున్నాం. క్లియర్గా మనకు ఇందులో మనకి మెయిన్ క్లోరోక్విన్ అనేటువంటి ఒక పదార్థాన్ని మనం యూజ్ చేస్తాం. ఒకవేళ గినక ఈ పారాసైట్స్లో 4 రకాలు ఉన్నాయి కదా, ఏమేంటవి? ఫాల్సిఫారం, వైవాక్స్, ఓవెల్, మలేరియా అంటున్నాం, అంతేనా? ప్లాస్మోడియం ఫాల్సిఫారం, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఓవెల్, ప్లాస్మోడియం మలేరియా. ఈ 4 రకాలు ఈ క్లోరోక్విన్ అనేది, ఓకే, ఆ ఫాల్సిఫారం పక్కన పెడితే మిగిలిన 3 రకాల వాటిని, ఓకే, టార్గెట్ చేయడానికి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది క్లోరోక్విన్ అనేది. క్లియర్గా మనం చూస్తుంది. ఓకే, మెయిన్ దేనిల మీద ఇది బాగా పనిచేస్తుందంటే మనకి ఆ 3 ఉన్నాయి కదా, ప్లాస్మోడియం ఓవెల్, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం మలేరియా. ఇలాంటివి ఏదైనా మన బ్లడ్లో ఉన్నట్లయితే అది ఈజీగా టార్గెట్ చేయగలుగుతుంది. ఈ క్లోరోక్విన్ నుంచి ఇంకొక డెరివేటివ్ హైడ్రాక్సీ క్లోరోక్విన్, ఇది కూడా మనకి యూజ్ చేస్తూ ఉంటాం. దీనికంటే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది హైడ్రాక్సీ క్లోరోక్విన్. ఓకే, ఇదొకటి ఇంకా ఆర్టిమిసినిన్. ఓకే, ఆర్టిమిసినిన్ అంటున్నాం. ఆర్టిమిసినిన్ ఇది మనకి చాలా ఎఫెక్టివ్గా దేనికోసం పనిచేస్తుందంటే ప్లాస్మోడియం ఫాల్సిఫారం. ఓకే, కామన్గా మనం చూసేది ప్లాస్మోడియం ఫాల్సిఫారం అన్నాం కదా. ఈ ఆర్టిమిసినిన్ అనేది ఆ ఫాల్సిఫారం వేరియంట్ని ఎఫెక్టివ్గా టార్గెట్ చేసుకుంటుంది. ఇవే కాకుండా ఇంకా మనకి క్వినైన్ సల్ఫేట్ అంటున్నాం. ఇది కూడా మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. క్లియర్గా మనం చూస్తే. సో ప్రధానంగా మలేరియాలో యూజ్ చేసే మెడిసిన్స్ అన్నీ ఇలానే ఉంటాయి. ఒకటి ఏమంటున్నాం, క్లోరోక్విన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్, ఆర్టిమిసినిన్ వేరియంట్స్, ఇంకొకటి క్వినైన్ సల్ఫేట్ క్లియర్. సో ట్రై టు రిమెంబర్ దీస్ థింగ్స్ అంతే. ఇదంతా దేనికోసం? ఆ పారాసైట్స్ని మన బాడీ నుంచి చంపేసేదానికి. ఇండైరెక్ట్గా మనకు చూస్తే మన ఫీవర్ వస్తే మలేరియాలో ఇంకొకటి కూడా అడిషనల్గా మనకి ఇది కూడా అవసరం, సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటున్నాం. సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే ఈ వ్యాధి లక్షణాలని సప్రెస్ చేసేదానికి. ఆ వ్యాధి లక్షణాలు జ్వరం వచ్చేటప్పుడు ఏం చేస్తాం? పారాసిటమాల్ ఇవ్వడం, బాడీ పెయిన్స్ వస్తే ఎనాల్జెసిక్స్ ఇవ్వడం. ఓకే, యాంటీపైరటిక్ అంటే మన శరీరం యొక్క ఉష్ణోగ్రతను తగ్గించేటువంటి పదార్థాలను యాంటీపైరటిక్ డ్రగ్స్ అనవచ్చు. ఓకే, ఏమని పిలవాలి దాన్ని? యాంటీపైరటిక్. ఎగ్జాంపుల్ ఏదని చెప్పుకోవచ్చు మనం వాడే వాటిలో? యాంటీపైరటిక్. జ్వరం వస్తే ఏం వేసుకుంటాం మనం? కామన్ పారాసిటమాల్, అంతే కదా. క్లియర్గా దాన్ని ఏమనొచ్చు మనం? మన బాడీ టెంపరేచర్ అనేది తగ్గిస్తుంది కాబట్టి దాన్ని ఏమనొచ్చు మనం? యాంటీపైరటిక్ అంటున్నాం. క్లియర్గా ఎనల్జెసిక్ అంటున్నాం. ఎనల్జెసిక్ అంటే మనకి ఎప్పుడైనా మన బాడీ పెయిన్స్, మజిల్ పెయిన్స్ వస్తుంటాయి, ఒళ్ళు నొప్పులు అంటున్నాం. క్లియర్గా ఆ ఒళ్ళు నొప్పుల్ని రిలీవ్ చేయడానికి, నొప్పిల్ని అరికట్టేటువంటి ప్రక్రియలో భాగంగా ఎనల్జెసిక్ అనేటువంటి పదార్థాలను మనం యూజ్ చేస్తాం. ఓకే, ఎనల్జెసిక్ డోలో 650, ఈ పేరు వెరీ వెరీ ఫేమస్. మనం యూజ్ చేయలేదా కోవిడ్ టైంలో? అది చూడండి, మన జ్వరం వచ్చినా
ఒళ్ళు నొప్పులు వచ్చినా ఆ డోలో 650 మనం వేసుకుని ఉంటాం. 2 రకాలుగా ఇది పనికి వస్తుంది క్లియర్గా మనం చూస్తే. కాకపోతే ఎనాల్జెసిక్స్ కిందకి కొన్ని పర్టికులర్గా ఇబుప్రూఫెన్ ఇలాంటివి ఉంటాయి. నో నీడ్ టు రిమెంబర్ దట్ థింగ్స్, బట్ ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. జస్ట్ మలేరియాలో ఒక సపోర్టివ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, అందులో భాగంగా యాంటీపైరటిక్స్ ఎనాల్జెసిక్స్ అనేది యూజ్ చేస్తారు అనేది చెప్పండి అంతే. బట్ మెయిన్ ట్రీట్మెంట్ ఏంటిది? క్లోరోక్విన్, హైడ్రాక్సిక్లోరోక్విన్, ఆర్టిమిసినిన్, క్వినైన్ సల్ఫేట్ ఇలాంటివి మనం యూజ్ చేయాలనేది మీరు అక్కడ జస్ట్ ఆ పేర్లు మెన్షన్ చేస్తే చాలు క్లియర్. ఓకే, నెక్స్ట్ అండి ప్రివెంటివ్ మెజర్స్ అంటే ఏం చెప్పొచ్చు వీటికి? ఈ వ్యాధిని మనం ఎలా అరికట్టవచ్చు అంటే వ్యాధి మూలాలు మనకు తెలియాలి ఫస్ట్. వ్యాధి మూలం ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది దేని ద్వారా వస్తుంది ఇది? ఓకే, మరి దోమలను అరికట్టడానికి ఏం చేయొచ్చు మనం? ఓకే, దాన్నే ఇలా నేను ఫస్ట్ నేను చెప్తున్నా కదా, ప్రివెంటివ్ మెజర్స్ అంటే యాజ్ ఏ గవర్నమెంట్ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, గవర్నమెంట్ వ్యక్తిగతంగా యాజ్ ఏ ఇండివిజువల్గా ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది క్లియర్గా మనం చూస్తే. ప్రభుత్వం ఎలాంటి పాత్ర వహించాలి ఇలాంటి వ్యాధి బారిన పడకుండా, నివారణ చర్యలు అంటున్నాం ఇండైరెక్ట్గా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, ఫేమస్ కొటేషన్ ఉందా లేదా? అంటే ఏంటి మీనింగ్? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే ఓకే, వ్యాధి రాకముందే వ్యాధి నిర్మూలిస్తే అది కొంత బెటర్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, ఎప్పుడైనా ఆ పదం మనం గుర్తుపెట్టుకోవాలి మైండ్లో. సో ఈ వ్యాధిని ముందే దాన్ని అరికట్టే విధంగా మనం చర్యలు చేసుకుంటే, మన 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 యాక్టివిటీస్ అనేది అలా డిజైన్ చేసుకుంటే సంవాట్ పబ్లిక్ని వీటి నుంచి ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతుంది గవర్నమెంట్ అనేది. గవర్నమెంట్ ఏ విధంగా చర్యలు తీసుకోవచ్చు ప్రివెంటివ్ మెజర్స్కి, ఇండివిజువల్గా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి. ఇండివిజువల్గా అంటే మనం ఏం చేస్తాం, దోమల నుంచి మనల్ని మనం కాపాడుకునే దానికి ఏం చేయాలి, మనం దోమ తెరలను ఉపయోగించాలి, మస్కిటో రిపెల్లెన్స్ని వాడాలి, లాంగ్ క్లాత్స్ పొడవాటి దుస్తుల్ని ధరించాలి. ఇండివిజువల్గా ఏం చేస్తాం, మన సరౌండింగ్లో నీటి నిల్వలు ఉంటే వాటిని ఎప్పటికప్పుడు మనం కప్పేసి ఉండాలి, మన పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలి, అంతే కదా. దోమల నుంచి మనకు అంతకుమించి మనం ఏం చేస్తాం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే? మస్కిటో రిపెల్లెంట్స్ అంటున్నాం, ఆల్ అవుట్ అంటున్నాం క్లియర్లీ. ఓకే, స్కిన్ పైన యూజ్ చేసేటువంటి ప్రొటెక్టివ్ లేయర్స్ కొన్ని ఉంటాయి, ఉన్నాయా లేదా క్లియర్గా మనం చూస్తే? ఆ ఓడోమాస్ అనేది ఒకటి ఉంటుంది క్లియర్గా మనం చూస్తే. వ్యక్తిగతంగా మనం అంతకుమించి మనం ఏం చేయలేం క్లియర్గా మనం చూస్తే. మహా అంటే మన పరిసరాలని క్లీన్లీనెస్ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకునేదానికి ట్రై చేయాలి. మన పరిసర ప్రాంతాల్లో ఈ నిలువ ఉన్నటువంటి నీటిని మనం కొంతవరకు ఎప్పటికప్పుడు వాటిని అవాయిడ్ చేసేదానికి ట్రై చేయాలి క్లియర్గా మనం చూస్తే. అది వ్యక్తిగతంగా. గవర్నమెంట్ ఏం ప్లాన్ చేస్తుంది మరి? గవర్నమెంట్ ఏ విధంగా చర్యలు తీసుకోగలుగుతుంది? గవర్నమెంట్ ఏం చేయగలుగుతుంది? అంటే ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ప్రోగ్రామ్ని తయారు చేసి ఉంటుంది, నేషనల్ వెక్టార్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్. దాని పేరు ఏంటంటే, దాని పేరులోనే ఉంది కదా, నేషనల్ వెక్టార్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అంటుంది. 2003లోనే ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసి ఉంటుంది క్లియర్గా మనం చూస్తే. దాని పేరు చూస్తే మనకేమర్థం కావాలి? వెక్టార్స్. ఇలాంటి అంటువ్యాధులు ఏదైతే వెక్టార్స్ ఉంటాయో వాటిని నిర్మూలించేదానికి ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ప్రణాళికల్ని సిద్ధం చేస్తుంటుంది, వ్యూహాలను సిద్ధం చేస్తుంటుంది. ఒక ఇలాంటి దోమల్ని కానీ ఈగల్ని కానీ మనం ఆ ప్రాంతాల నుంచి ఎలా ఎలిమినేట్ చేయాలనేది వాళ్ళ యొక్క డ్యూటీ. ఆ ప్రణాళికల్ని ఓకే, ఆ విధానాల్ని స్టేట్ గవర్నమెంట్స్కి అవి కొంతవరకు ప్రొవైడ్ చేస్తుంటాయి క్లియర్గా మనం చూస్తే. స్థానిక ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ నేషనల్ వెక్టార్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది కొంతవరకు హెల్ప్ చేస్తుంది. అది గవర్నమెంట్ చేసేటువంటి పని. ఏం పేరు అంటున్నాం దాన్ని? నేషనల్ వెక్టార్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఇంకొకటి ఈ మధ్య మనకి ఇప్పుడంటే మలేరియా వ్యాక్సిన్ ఇంకా రాలేదు. ఓకే, ఈ మలేరియా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది కాబట్టి ముందుగానే దాన్ని ఏం చేయాలి, రెగ్యులర్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ కిందకి దీన్ని తీసుకెళ్ళి యాడ్ చేయాలి. రెగ్యులర్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అంటే పిల్లవాడు పుట్టిన 24 గంటల నుంచి వ్యాక్సినేషన్ అనేది మొదలవుతుంది. ఎప్పటి వరకు? 16 నుంచి 18 సంవత్సరాలు వచ్చేంతవరకు. ఓకే, మెచ్యూర్ అయ్యేంత వరకు మనకి వ్యాక్సిన్స్ అనేది ఇస్తూనే ఉంటారు క్లియర్. ఓకే, అందులో ఏంటి మలేరియా పైన ఇన్ని రోజులు ఎందుకు లేదంటారా? ఆ పారాసైట్ అనేది అంత ఈజీగా లొంగలేదు టీకాకు. ఓకే, ఆ ప్లాస్మోడియం అనేది అంత ఈజీగా లొంగలేదని మనం చెప్పుకోవచ్చు. దానిపైన పరిశోధనలు జరిగినాయి కానీ ఇన్ని రోజులు అంత ఎఫెక్టివ్గా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయారు. టీకా తయారు చేయడం అంటే కనీసం 6 నుంచి 8 సంవత్సరాలు పడుతుంది. మలేరియాకి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరిగినాయి కానీ బట్ ఇప్పుడు అది ఎఫెక్టివ్గా పనిచేస్తున్నట్లు ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా, R21 మ్యాట్రిక్స్ M అనేది అది కొంత ఎఫెక్టివ్గా పనిచేసినట్లు
ఈ మధ్య మనకు కనిపిస్తుంది. అదే ప్రపంచంలో నెక్స్ట్ యూజ్ చేయబోతారు. సో వ్యాక్సినేషన్ కార్యక్రమాలు ఉంటే రెగ్యులర్ ఇమ్యునేషన్ ప్రోగ్రాంలో దాన్ని ఇంక్లూడ్ చేయాలి గవర్నమెంట్. రెగ్యులర్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ అంటే పుట్టిన 24 అవర్స్ నుంచి పిల్లవాడికి టీకాలు వేయడం స్టార్ట్ చేయాలి క్లియర్గా. 16 సంవత్సరాలు వచ్చేంత వరకు కొన్ని రకాల అంటువ్యాధుల బారిన పడకుండా అందరికి ఇచ్చింటారు. మనం పుడతానే మన పేరెంట్స్ అనేది ఆ వ్యాక్సినేషన్ షెడ్యూల్ని ఫాలో అవుతూ 16 సంవత్సరాల వరకు మన పేరెంట్స్ ఇప్పించింటారు క్లియర్గా మనం చూస్తే. అందుకే మనం సేఫ్గా ఉన్నాం క్లియర్లీ. లేకపోతే చాలా ఉన్నాయి అంటువ్యాధులు అనేది క్లియర్గా టార్గెట్ చేస్తే మనం క్లియర్గా అది కూడా ఎవరు చేయాలి? గవర్నమెంటే చేయాలి. కొన్ని స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో గవర్నమెంట్ అనేది క్లియర్గా నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ మలేరియా ఎలిమినేషన్ అనే కార్యక్రమాన్ని ఒకటి ఇంప్లిమెంట్ అయ్యి అది వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డాక్టర్ని ఎలా సంప్రదించాలి, ఓకే, ఔషధాలను ఎలా యూజ్ చేయాలి, ఇదంతా మనం ఏమనుకోవచ్చు, ప్రజల్లో ఒక అవగాహన ఏర్పరిచేదానికి కొన్ని కార్యక్రమాలను చేపట్టాలి. ఇవన్నీ మనం ఏమనుకోవచ్చు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేదానికి ఏదైనా కార్యక్రమాలు చేయొచ్చా గవర్నమెంట్? అదేదో ఉంది కదా, స్వచ్ఛ భారత్ మిషన్ 2014లో మనం ఆ మిషన్ని లాంచ్ చేసాం క్లియర్గా మనం చూస్తాం. ఓకే, స్వచ్ఛ భారత్ మిషన్ కిందకి మనం ఏం చేస్తున్నాం, ఆల్రెడీ సరౌండింగ్స్లో క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాం. ఎప్పుడైతే సరౌండింగ్లో క్లీన్లీనెస్ మెయింటైన్ అవుతూ ఉందనుకోండి, ఆటోమేటికల్గా ఈ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేది స్ప్రెడ్డింగ్ అనేది తగ్గుతుంది, వాటి వ్యాప్తి అనేది మనం అరికట్టవచ్చు. ఓకే, మీరు అన్నట్లే ఒక యూనిక్ ప్రోగ్రామ్స్ నీరు అనేది ఎక్కడైతే చిన్న నిల్వలు ఉన్నటువంటి ప్రాంతాలు ఉంటాయో, ఎక్కడన్నా సర్ఫేస్ పైన ఎక్కువగా నిలవండి అక్కడ గినక కొంత మురికి వాడలుగా తయారవుతుంటాయి క్లియర్గా మనం. అలాంటి ఏరియాస్ని టార్గెట్ చేసి వాటిని ఓకే రిమూవ్ చేసేదానికి ట్రై చేయొచ్చు. ఇంకా కొత్తగా ఆలోచించాలంటే ఇక్కడ జెనెటికల్లీ మాడిఫైడ్ మస్కిటోస్ యూరోపియన్ కంట్రీస్ కొన్ని యూజ్ చేస్తున్నాయి. ఓకే, జెనెటికల్లీ మాడిఫైడ్ మస్కిటోస్ ఏం చేస్తాయంటే ఒకసారి నేచర్లోకి రిలీజ్ అవుతాయి, వేరే మస్కిటోస్తో అవి ఓకే ఇన్వాల్వ్మెంట్ జరిగిన తర్వాత దాని నుంచి వచ్చేటువంటి నెక్స్ట్ జనరేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇంకా పిల్లలు పుట్టకుండా అవుతాయి, స్టిరైల్ కిందకి కన్వర్ట్ అవుతాయి. జెనెటికల్లీ ఇంజనీర్డ్ మస్కిటోస్ని ఉపయోగించి మనం ఈ దోమల్ని మనం అరికట్టవచ్చు, దోమల యొక్క జనాభాను మనం కంట్రోల్ చేయొచ్చు. జెనెటికల్లీ ఇంజనీర్డ్ మస్కిటోస్ అంటున్నాం. జెనెటికల్లీ ఇంజనీర్డ్ జన్యు పరివర్తనం చెందినటువంటి దోమలు జెనెటికల్లీ ఇంజనీర్డ్ మస్కిటోస్ అంటున్నాం. యూరోపియన్ కంట్రీస్లో కొన్ని అడ్వాన్స్డ్ డెవలప్డ్ కంట్రీస్లో వీటిని ఇప్పుడిప్పుడే యూజ్ చేస్తున్నారు. మలేరియా కానీ కాదు, ఈ వెక్టార్ బోన్ డిసీజెస్ ఏదైతే ఉంటాయో వాటిని టార్గెట్ చేయడానికి ఇలాంటి జెనెటికల్లీ ఇంజనీర్డ్ మస్కిటోస్ మన దేశానికి కూడా అవసరం ఉందా లేదా మన దేశానికి? ఓకే, దానివల్ల ఉపయోగం ఏంటది? ఇలా దోమల యొక్క జనాభాని మనం అరికట్టవచ్చు. అది ఏమవుతాయంటే నేచర్లోకి అలా వెళ్ళిపోయిన తర్వాత వేరే ఫీమేల్ మస్కిటోస్తో ఇన్వాల్వ్ అయినప్పుడు దాని నుంచి జనరేట్ అయ్యేటువంటి నెక్స్ట్ జనరేషన్ ఇంకా పిల్లలు పుట్టే ప్రాపర్టీ వాటికి ఉండవు క్లియర్గా మనకు చూస్తే. దాంతో దాని జనరేషన్ స్టాప్ చేసినట్లా లేదా క్లియర్గా మనం చూస్తే. కొన్ని రకాల చేపలు మస్కిటో బ్రీడింగ్ ఏరియాస్ని మీరు అన్నారు కదా ఇందాక, నిల్వ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఓకే ఈ చేపల్ని కనుక మనం రిలీజ్ చేసినాం అనుకోండి, ఆ మస్కిటో స్టార్టింగ్లో ఉన్నటువంటి లార్వేస్ని అవి తినేస్తూ ఉంటాయి. మస్కిటోస్ డెవలప్ అయ్యేటప్పుడు స్టార్టింగ్లో లార్వే అనేది ఒకటి ఉంటుంది, లార్వే క్లియర్గా ఆ లార్వేస్ని ఆ చేపలు తినేస్తూ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఏపీ గవర్నమెంట్ అయితే ఈ మధ్య లాస్ట్ ఇయర్ క్లియర్గా ఈ చేపల్ని మురిక్కుంటల్లోకి వదలడం స్టార్ట్ చేసింది. ఏంటంటే గ్యాంబూషియా ఫిషెస్ అంటున్నాం. ఈ చేపలకి ఆ మస్కిటో లార్వే అనేది ఆహారం బేసికల్గా. అవి ఒకసారి అక్కడ ఉన్నాయనుకోండి ఆ చేపలు ఓకే వీటిని తింటూ ఉంటాయి క్లియర్గా మనం చూస్తే. నిలువ ఉన్నటువంటి నీటిలో ఈ చేపలను కనుక వేస్తే క్లియర్గా గ్యాంబూషియా ఫిష్ అంటున్నాం. ఏపీ గవర్నమెంట్ ఆ పని చేసింది క్లియర్గా. ఓకే, ఎక్కడెక్కడ మస్కిటోస్ ఎక్కువగా ఎక్కడైతే ఉంటాయో ఆ రీజియన్స్లో వాటర్లో తీసుకెళ్ళి చేపలను వదలడానికి ట్రై చేస్తుంది. పోయిన సంవత్సరం మనం చూడొచ్చు క్లియర్ మనం చూస్తే. ఎనీహో వీటిని ఫిష్ ఈటింగ్ ఓకే మస్కిటో ఈటింగ్ ఫిష్ అనొచ్చు. ఈ గ్యాంబూషియానే మనం దోమల్ని తినేటువంటి చేపలని మనం చెప్పవచ్చు. ఓకే, ఇదంతా మనం ఏమనుకోవచ్చు ఇప్పటి వరకు చెప్పినట్టన్ని ఎవరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేయాల్సింది. సో మనం ఎలాగో మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం, మన ఫ్యామిలీని ఎలాగో మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం, దోమల నుంచి కాపాడుకునేదానికి మన ప్రయత్నం మనం చేస్తాం. అది మీ ఇష్టం, ఏదైనా రాసుకోవచ్చు క్లియర్గా. ఓకే, కాకపోతే ఇక్కడ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేస్తుంది అనేది మనం క్లియర్గా మెన్షన్ చేయాలి ఇవన్నీ. ఓకే, ఇదే ప్రాసెస్ మనం ఇంకా ఎక్కడ యూస్ చేయొచ్చు సిలబస్లో, ఇదే ప్రివెంటివ్ మెజర్స్ ఇంకా దేనికి వాడుకోవచ్చు మనం, దోమ ద్వారా ఏమేమి డిసీజెస్ ఉన్నాయో
దోమల ద్వారా ఏమేమి డిసీజెస్ అంటువ్యాధులు ఉన్నాయో అన్నిటికీ కామన్గా ఇదే వాడొచ్చా లేదా క్లియర్ మనం చూస్తే ఇప్పుడు చికెన్ గనియా అనేది ఒకటి ఉంది. ఓకే, అది కూడా దేనివల్ల వస్తుంది, మనకు సిలబస్లో ఉంది చికెన్ గనియా. అది కూడా దేనివల్ల వస్తుంది, దోమ ద్వారా. జపనీస్ ఎన్సెఫలైటిస్ సిలబస్లో ఉండేటి. ఎన్సెఫలైటిస్ కారణం ఒక కారణం మస్కిటో అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎక్కడైతే దోమల ద్వారా అంటువ్యాధులు ఉంటాయో ఆ చికెన్ గనియాకు మొత్తం మళ్ళీ మనం సపరేట్గా చూడాల్సిన అవసరం లేదు. ప్రివెంటివ్ మెజర్స్ ఇక్కడ వాడినట్టే అక్కడ కూడా మనం వాడతాం, అంతే క్లియర్గా మనం చూస్తే. ఓకే, అందుకే అంటున్నాం మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మనకి ఐడియా ఉంటే ప్రివెంటివ్ మెజర్స్ మనం ఆటోమేటికల్గా మనం జనరేట్ చేయగలుగుతాం. డెంగ్యూ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్, మలేరియా అనేది ఒక ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్. డెంగ్యూ అనేది వైరల్ ఇన్ఫెక్షన్ అంటున్నాం క్లియర్గా మనం చూస్తే. అది వైరస్ ద్వారా వచ్చేటువంటి ఒక అంటువ్యాధి. ఆ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మన ప్లేట్లెట్స్ ఎఫెక్ట్ అవుతాయి. ప్లేట్లెట్స్ అంటే రక్త ఫలకికలు. ఒక్కసారిగా రక్త ఫలకికలు కౌంట్ అనేది డ్రాప్ అవుతూ ఉంటాయి. దానివల్ల మన శరీరంలో అంతర్గత రక్తస్రావం అనేది జరుగుతుంది, ఇంటర్నల్ బ్లీడింగ్. దానివల్ల మనం చనిపోతాం ఖచ్చితంగా. వెరీ వెరీ డేంజరస్ డిసీజ్ డెంగ్యూ అనేది. దీనికంటే వెరీ వెరీ డేంజరస్ క్లియర్గా మనకు చూస్తే. ఇదన్నా మనకి డైరెక్ట్గా మెడిసిన్స్ ఉన్నాయి. డెంగ్యూ కోసం డైరెక్ట్ మెడిసిన్స్ ఏది యూజ్ చేయలేం, సపోర్టివ్ ట్రీట్మెంట్ తప్పక ఏమీ లేదు. మన న్యాచురల్ ఇమ్యూనిటీ ఫైట్ చేయాలి డెంగ్యూతో క్లియర్గా మనకు చూస్తే. ఓకే, అది క్లియర్. ఓకే, ఎనీహో ఇప్పటి వరకు మనం చూసింది ఏమనొచ్చు అంటే మలేరియా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, పార్ట్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్. సో దీంతో మనం ఏం కంప్లీట్ చేసామంటే ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. ఇంకా మనకి 4th యూనిట్లో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్కి సంబంధించి వైరల్ ఇన్ఫెక్షన్స్ గురించి మనం చూడాలి. ఇంకా ఏమేమి మిగిలినాయంటే అక్కడ హెచ్ఐవి గురించి ఉంది, ఇంకా ఎన్సెఫలైటిస్ గురించి ఉంది, చికెన్ గునియా గురించి ఉంది, బర్డ్ ఫ్లూ గురించి ఉంది, ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా. మనకి ఈసారి అడిగితే ఒకవేళ హెచ్ఐవి పైన బర్డ్ ఫ్లూ పైన అడగచ్చు. బర్డ్ ఫ్లూ అనేది ఈ మధ్యకాలంలో విజృంభిస్తుంది, అది మనుషుల్లో కూడా ప్రభావితం అవుతుంది అనేది ఈ మధ్య WHO హెచ్చరిస్తుంది. హెచ్ఐవి ఈ మధ్యకాలంలో హెచ్ఐవి గురించి బాగా న్యూస్లో వస్తుంది. మన ఇండియాలో కూడా చూడండి, నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఐ థింక్ మణిపూర్లో 800 మంది స్టూడెంట్స్ ఒకేసారి ఎఫెక్ట్ అయ్యారు హెచ్ఐవితో. ఒకే దగ్గర 800 మంది విద్యార్థులు రికగ్నైజ్ చేస్తే, డయాగ్నోసిస్ చేస్తే క్లియర్. హెచ్ఐవికి సంబంధించి ఈ మధ్య ఏదో కొత్తగా ట్రీట్మెంట్ అనేది ఒకటి అమలులోకి రాబోతుందనే చర్చ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా క్లియర్గా. సో హెచ్ఐవి గురించి మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3.3లో కూడా మెన్షన్ చేస్తుంది, ఉందా లేదా? 3.3లో హెచ్ఐవి ఉంది, మలేరియా ఉంది, టీబీ ఉంది, హెపటైటిస్ బి ఉంది. సో హెచ్ఐవి పైన కూడా మనం క్వశ్చన్ అడగవచ్చు, పాసిబిలిటీ ఉంది క్లియర్గా. లేదా ఈ యూనిట్లో ఛాయిస్ ఉంది కదా, 4th యూనిట్లో ఫస్ట్ 2 యూనిట్స్ ఛాయిస్ లేదనుకుంటే తర్వాత నుంచి ఛాయిస్ ఉంది. కంపల్సరీ క్వశ్చన్ అన్నారు ఫస్ట్ 2 యూనిట్స్లో క్లియర్. కంపల్సరీగా మనం వాళ్ళు ఇచ్చింది రాయాలి. తర్వాత నుంచి మళ్ళీ మనకి ఛాయిస్ అనేది ఉంటుంది, ఇంటర్నల్ ఛాయిస్. అవును, మొదటి 2 యూనిట్స్ నుంచే రావాలని లేదు, కానీ ఆ 2 క్వశ్చన్లు మాత్రం మీరు అటెంప్ట్ చేయాలి ఖచ్చితంగా. వాళ్ళు ఇచ్చిందే రాయాలి. వాళ్ళ ఇష్టం, ఏదైనా అడగచ్చు, వాళ్ళ ఇష్టం అడగలేదు. బట్ ఇక్కడ మాత్రం ఇంటర్నల్ ఛాయిస్ అనేది ఉంటుంది. 2 క్వశ్చన్లు అడుగుతాడు ఈ యూనిట్లో, మీ ఇష్టం, మీరు ఎంచుకోవచ్చు. మీరు ఏది బెటర్గా రాయగలుగుతాం అనుకుంటే దాన్నే మీరు అటెంప్ట్ చేయొచ్చు క్లియర్. సో అది మనకి ఓవరాల్గా మలేరియా గురించి, ప్రోటోజోల్ ఇన్ఫెక్షన్ గురించి. నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ సెషన్ వీటి గురించి మీట్ అయినప్పుడు మనం వైరల్ ఇన్ఫెక్షన్స్ దాన్ని కూడా ఇలానే టార్గెట్ చేస్తాం క్లియర్.